హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే టమాటో పూరీని, అలాగే ఈ పూరీకి కాంబినేషన్గా పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీరు ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పూరీ కాకుండా ఒక్కసారి ఈ విధంగా టమాటో పూరీని అలాగే పూరీ కర్రీని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత టేస్టీగా ఉండే టమాటో పూరీని అలాగే పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ టమాటో పూరీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని అస్సలు నీళ్ళేమీ వేసుకోకుండా ఈ టమాటా మిశ్రమాన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు టమాటా మిశ్రమాన్ని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఎక్కడ కూడా పలుకులు గడ్డల్లాగా లేకుండా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పూరీకి పిండిని కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. గోధుమ పిండి మీరు ఏ బ్రాండ్ గోధుమ పిండి అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ ఉప్పు గోధుమ పిండిలో బాగా కలిసేటట్లుగా చేతి మునివేళ్లతోనే బాగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ ఉంది కదా, ఈ టమాటా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని అస్సలు చుక్క నీళ్ళు కూడా వేసుకోకుండా ఫస్ట్ పిండిని బాగా కలుపుకోండి. పిండిని కలిపేటప్పుడు అవసరమైతే జస్ట్ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నీళ్ళను మాత్రమే వేసుకొని పిండిని కలుపుకోండి. ఇక నేను చెప్పిన కొలతలతో ఎగ్జాక్ట్గా టమాటో మిశ్రమాన్ని రెడీ చేసుకున్నారంటే అస్సలు నీళ్ళు వేసుకునే అవసరం లేకుండా పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో పిండిని కనీసం ఒక 5 నిమిషాల పాటు చేత్తో ఈ విధంగా బాగా ఒత్తుతూ కలుపుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే పూరీలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఒక 5 నిమిషాల పాటు పిండిని కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? పిండి ఈ విధంగా ఉండాలి. నేనైతే ఇక్కడ ఒక్క చుక్క నీళ్ళు కూడా ఎక్స్ట్రా వేసుకోలేదు. నేను ప్రిపేర్ చేసిన ఆ టమాటా మిశ్రమంతోనే పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకున్నాను. పిండిని ఇలా రెడీ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం పూరీ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పూరీ కర్రీ కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ మినపగుళ్ళని, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని ఫస్ట్ ఈ పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. పోపు దినుసులు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పూరీ కర్రీలో మనం కారాన్ని వేసుకోము, కారం కోసం తగినట్టుగా ఇలా పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 ఇంచి అల్లాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 రెమ్మ కరివేపాకుని, అలాగే కొద్దిగా ఇంగువని కూడా వేసుకోండి. మీకు ఒకవేళ ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. సో ఒక 2-3 నిమిషాలకి ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా కొంచెం మెత్తబడతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే పండిన టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజులో ఉండే క్యారెట్ ముక్కలు, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చి బఠానీని వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర టైంకి అవైలబుల్గా బఠానీ లేకపోతే బఠానీ వేసుకోకపోయినా కానీ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో ఒక 2 నిమిషాల పాటు కూరగాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కల్ని ఉడికించుకోండి. సో మనకి కూరగాయ ముక్కలు ఉడికేలోపు మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. ఈ పుట్నాల పప్పుని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి.
చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పప్పు పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ పుట్నాల పప్పు పౌడరు ఉండలు కట్టకుండా బాగా వచ్చేటట్లుగా కలుపుకోండి. సో చూసారా, ఉండలు కట్టకుండా పుట్నాల పప్పుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పుట్నాల పప్పు నీళ్ళని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కూరగాయ ముక్కలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పుట్నాల పప్పు నీళ్ళని మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా పుట్నాల పప్పు నీళ్ళని వేసుకోవడం వలన మనకి పూరీ కర్రీ అనేది కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని నేను ఇక్కడ ముందుగానే ఉడికించి పైన పొట్టు తీసేసి ఇలా కొంచెం మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ బంగాళదుంప మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 1 గ్లాస్ నుంచి 3/4 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. సాల్ట్ని చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ పూరీ కూరని ఉడికించుకోండి. పూరీ కూరని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇందులో మనం పుట్నాల పప్పు పౌడర్ని వేసుకున్నాం కాబట్టి తొందరగా మనకి ఈ కర్రీ చిక్కబడిపోతుంది. సో ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పూరీ కర్రీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చివరిగా 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూరీ కర్రీని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనకి టేస్టీగా పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే వేడివేడిగా టమాటో పూరీని ప్రిపేర్ చేసేసుకుందాం. మనం ఒక 5 నిమిషాల ముందు కలిపిపెట్టిన ఈ పూరీ పిండిని మళ్ళీ ఒకసారి చేత్తో కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మీరు ఏ సైజులో అయితే పూరీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజుకి తగ్గట్టుగా పిండి ముద్దలను రెడీ చేసుకోండి. ఎప్పుడైనా సరే పూరీని ప్రిపేర్ చేసేటప్పుడు మరీ పెద్దగా కాకుండా కడాయికి సరిపడా కొంచెం మీడియం సైజులోనే పూరీలను ప్రిపేర్ చేసుకుంటే అన్ని పూరీలు కూడా చక్కగా పొంగుతాయి అన్నమాట. సో చూసారా, ఇలా మీడియం సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని కొంచెం నూనెలో ఈ విధంగా డిప్ చేసుకొని చపాతీ కర్రకు కూడా ఒకసారి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసేసి ఈ ఆయిల్తోనే మనం పూరీని కొంచెం మీడియం మందంగా ఉండేటట్లుగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ప్రిపేర్ చేసేసారంటే పూరీ నూనెలో వేసిన వెంటనే హోల్ వచ్చేస్తుంది. హోల్ వచ్చిందంటే మీకు పూరీ పైకి పొంగదనమాట. అందుకని మీడియం సైజులో ఈ పూరీలను ఒత్తుకోవాలి. చూసారా, ఈ విధంగా పూరీని ఒత్తుకొని బాగా సలసలా కాగుతున్న నూనెలోకి ఈ పూరీని నెమ్మదిగా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత పూరీ కొంచెం పైకి తేలొచ్చిన తర్వాత మాత్రమే కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ పూరీల్ని కాల్చుకోవాలి. పూరీ చూసారా ఎంత చక్కగా పొంగిందో. నూనె సరిగా కాగకపోతే మీకు పూరీ అనేది అస్సలు పొంగదు. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పూరీలను కాల్చుకోవాలి. సో పూరీ ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా పూరీని చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పూరీలను ప్రిపేర్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పూరీ కర్రీతో ఎంజాయ్ చేయండి. నిజంగా ఈ రెండిటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.